ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం నవగ్రహదేవతాయై నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఉమాశంకరాభ్యాం నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని, అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో 13వ తేదీ నుండి కూడా మార్చి 14వ తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీన మనకి మహాశివరాత్రి. ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ 3 నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే 14వ తారీఖున వచ్చేటటువంటి శనిత్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి. మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి 3వ తేదీన రాహువుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు, ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు, దాని రిలేటెడ్ ఏదైనా సరే, అది గిల్ట్ నగలు కావచ్చు, వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు, చిన్న చిన్న వాళ్ళు కావచ్చు, అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు, ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు, అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు. అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కారకుడైనటువంటి వీర్యకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి 6వ తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు. అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము. ఇది ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా, కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా, సింహంలో ఉన్నటువంటి కేతువు, ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని ఇంట్లో జరగడం ద్వారా ఎన్నో బీభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం, కుజరాహు కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి, శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకు కానివ్వండి, అనేక భావాల కారకత్వాలకి, ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి 13వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. ఈ 5 గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశుల వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలనేవి కొంత ఫ్లక్చువేషన్స్ని, అట్లాగే ప్రకృతిలో ఎన్నో బీభత్సాలని కలిగజేసే అవకాశాలు ఉండవచ్చు. అది యుద్ధపరంగా, ఎందుకంటే కుజుడనేవాడు యుద్ధకారకుడు. అట్లాగే భూకంపాలకి సంబంధించిన వారు, అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు, రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారి యొక్క ఆరోగ్యం
సరిగ్గా లేకపోవటము, అనారోగ్యపరంగా ఇబ్బందులు, ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు, అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది. అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలు ఉంటాయో, రాహుకేతువులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలుంటాయో, సింహరాశి వారికి మరి రాశ్యాధిపతి రవి ఈ నెల ఫిబ్రవరి 13వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు కూడా సప్తమ రాశి మారకస్థాని, ఆటంకాలు ఇబ్బందులు కలిగించేటటువంటి శత్రు రాశి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నారు. ఆల్రెడీ ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం, అష్టమంలో ఉన్నటువంటి శని మృత్యుప్రదమైనటువంటి ఎన్నో సమస్యల్ని సృష్టిస్తూనే ఉన్నాడు, ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. అది ముఖ్యంగా శత్రువులు ఎక్కువ ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగరీత్యా, ఉద్యోగంలో అది వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా కావచ్చు, చిన్న పని కావచ్చు, పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే కనుక తన కింద వారి ద్వారా నష్టపోయి మోసపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అది ఒక్కోసారి మీ మృత్యువుని కూడా తీసుకెళ్తుంది ప్రయాణాల ద్వారా. కాబట్టి అంటే వారి యొక్క నిద్రావస్థ మీకు మృత్యువు కూడా అవ్వచ్చు. కొంచెం మెలకువతో ఉండగలిగే శక్తి సామర్థ్యాలు పెంచుకోండి సింహరాశి వారు. వీరికి కాలసర్పయోగ దోషం అనేటటువంటిది ఆల్రెడీ చాలా కాలం బట్టి నడుస్తోంది. ఇప్పుడు పంచగ్రహ కూటమి అక్కడ ఏర్పడుతోంది సప్తమంలో, మారక స్థానంలో. రవి, కుజ, బుధ, శుక్ర, రాహు. జన్మరాశిలో చూస్తే కేతువు, అష్టమంలో చూస్తే శని మహానుభావుడు. మరి దాదాపుగా 7 గ్రహాలు వీరిని ఇబ్బంది పెడుతూ, సరే చంద్రుడు 2.5 రోజులకి తిరుగుతూ ఉంటాడు. ఆయన మారినప్పుడల్లా పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. లాభంలో ఉన్నటువంటి గురువు ఒక్కడు మాత్రమే కొంచెం అనుకున్న ఏకాగ్రతతో, మంచి ప్రణాళికలతో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ, కాస్త ఆర్థికంగా పడిపోయేవాళ్ళు కూడా లేచి నిలబడేటటువంటి పరిస్థితి. సంతానపరంగా కొంచెం శ్రద్ధ చూపించటం, వారికి ఇష్టమైనటువంటి అనుకూలతలను, అంటే వారు ఏదైతే విద్యపరంగా అనుకుంటున్నారో దాని పరంగా కావచ్చు, కుటుంబాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకునేటటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవటము, లేకపోతే వీరు ఎవరికైనా సరే ఆకస్మికంగా కనిపించినటువంటి వారికి ధన సహాయము, వారు పెట్టుబడి చేసుకున్నప్పుడు ఒక మాట సహాయము చేస్తే అది సమయానికి, ఈ సమయంలో వీరికి నడుస్తున్నటువంటి కొన్ని ప్రతిబంధక దోషాలను తొలగించడానికి గురువు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని సింహరాశికి ఇస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు. మృత్యువు కబలించే పరిస్థితి చాలామందికి ఉండే అవకాశం ఉంది. కుజశుక్రుల యొక్క సంబంధము, శుక్రరాహుల యొక్క సంబంధము అంత మంచిది కాదు. దానికి తోడు వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా మోచిప్పల కింద ఏదైనా నరాలకి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, లేదా శిరో సంబంధిత బాధలు కావచ్చు, అసలు రోగం ఏముందో తెలియదు కానీ కడుపులో విపరీతమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి పనుల వలన, అంటే వారు తిన్నటువంటి తిండి వలన కావచ్చు, లేకపోతే కర్మ ఫలితం కావచ్చు, కడుపులో విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు వారిని డాక్టర్ దాకా, హాస్పిటల్స్ దాకా తీసుకెళ్ళి, ఒక్కోసారి హాస్పిటల్స్లో ఎంత ధనం ఖర్చు పెట్టినా కూడా అవేమీ కూడా ఫలించక కొంతమంది మృత్యువుని కూడా పొందేటటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఉంది. ఇది అందరికీ జరుగుతుందని కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జన్మజాతకంలో ఏ ఈవెంట్ జరగాలన్నా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, ఇంపార్టెన్సు మనకి తెలిసినా తెలియకపోయినా అవి మాత్రమే నడిపిస్తాయి గోచారంలో. అష్టమంలో శని ఉన్నంత మాత్రాన మృత్యు వచ్చి వాటేసుకోదు. ఆకస్మికంగా విదేశాలకు ప్రయాణం చేయొచ్చు, విదేశాలకు ప్రయాణం చేస్తూ ఎన్నో రకాలైన ఆటంకాలను ఇబ్బంది పడవచ్చు. లేకపోతే కొంతమందికి అయితే కనుక చేసిన వ్యాపారపరంగా అప్పులు ఏదన్నా చేసుంటే వాటి పరంగా కూడా మృత్యువు కబలించినటువంటి పరిస్థితి, అంత కష్టమైనటువంటి పరిస్థితి. పరిగెడతారు ఎక్కడికో అక్కడికి దూరంగా, ఇక్కడ ఉండరు. ఏ దేశానికో ఏ రాష్ట్రానికో తెలియకుండా అంతర్గతంగా దాచుకుంటారు. అట్లాగే భార్యాభర్తల మధ్య విరోధము మాటలతోనే ఒక స్థాయికి దాటే అవకాశం ఉంటుంది. ఒకరి మీద ఒకరి కోపం వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం గ్రహాలు కలుస్తున్నాయండి. విపరీతమైనటువంటి అర్థాలు, అపార్థాలు, కుటుంబంలో సెగలు రాజేసే పరిస్థితి. అటు బంధుమిత్రాదులు కావచ్చు, వ్యాపారంలో భాగస్వాములు కావచ్చు, లేదా
వీరికి ఉన్నటువంటి సెల్ఫ్ నాలెడ్జ్ కావచ్చు, వీళ్ళకున్న ఆత్మనిగ్రహం కూడా తొలగిపోవచ్చు. దాని ద్వారా వీరు ఏం చేస్తున్నారో వీరికే తెలియని పరిస్థితి సింహరాశి వారికి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, జరగాల్సింది జరిగిపోతుంది. అట్లాగే దశమంలో శని యొక్క దృష్టి వలన ఉద్యోగ వ్యవస్థలో, వ్యాపార వ్యవస్థలో అనుకున్న లాభాలు కలక్క, వీరు అనుకున్న జరక్క, డబ్బులు పెట్టి కూడా నష్టపోయి అపస్మారక పరిస్థితుల్లోకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉండవచ్చు సింహరాశి వారు. కాబట్టి అష్టమ శని దోషము, రాహుకేతువుల యొక్క జన్మ రాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి దోషము వీరిని ఆరోగ్యపరంగా, విద్యార్థులకైతే కనుక విద్యపరంగా, అట్లాగే భార్యాభర్తల మధ్య అనుసంధాన క్రియలు సరిగ్గా లేకపోవటము, వృత్తిలో అటు ఇటు మారేటటువంటి పరిస్థితులు కలగటము, వాహనాల మీద ప్రయాణం చేస్తూ లేనిపోని యాక్సిడెంట్లు అయ్యి సమస్యలు కలగటము, బంధుమిత్రుల మధ్య లేనిపోని అగాధాలు, మాట పట్టింపులు, అట్లాగే స్నేహితులు ఉన్నట్టుండి దొంగ మాటలు చెప్పి వీరిని ఆర్థికంగా మోసం చేసినటువంటి పరిస్థితి. వ్యాపారం పెడుతున్నాము, కాస్త సహాయం చేయమన్నప్పుడు సహాయం చేయలేకపోయినా వీరు సంతకం పెట్టినా, వారి శ్రేయస్సు కోసము వీరు ఒక మాట ఇచ్చినా, లేకపోతే ఇంట్లో దాచుకున్న డబ్బు ఇచ్చినా కూడా వీరు చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. ఓ పట్టాన వివాహం దాకా వచ్చినటువంటివి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రజెంటు వివాహానికి యోగ్యకరమైన కాలంగా వీరు అనుకుంటారు. ఒకవేళ వివాహం జరిగినా కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని చూసుకుంటూ ఈవెంట్స్ని చేసుకోండి. వ్యాపారం చేసినా, సంతానం ఎప్పుడు కలగాలన్నా, సంతానం ఒకవేళ 3-4 నెలలు ధరించినా కూడా ప్రతి నెల కూడా సంతానానికి సంబంధించిన గ్రహం ఒకటి ఉంటుంది. అంటే పిండం వృద్ధి చెందుతున్నప్పుడల్లా 1వ నెల, 2వ నెల అట్లా 9 నెలలకి 9 గ్రహాలు ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఆ గ్రహాలు సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకుంటూ, పిల్లలు ఎట్లయితే మందులు వాడతారో లోపల గర్భస్థ శిశువు బాగుండటానికి, ఆ యొక్క శిశువు మీద పడేటటువంటి గ్రహకిరణాలు కూడా పాజిటివ్ ఉంటేనే అక్కడ గర్భస్థ శిశువులో లోపాలు లేకుండా చక్కగా బయటికి వచ్చి ప్రపంచాన్ని చూడగలుగుతుంది. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి సంఘంలో మీకు అపార్థాలు, అవమానాలు కలిగే అవకాశము, భార్యాభర్తల యొక్క విషయంలో కావచ్చు, వ్యాపార భాగస్వామ్యంలో కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి అది భూ సంబంధిత సమస్యలు కావచ్చు, వాహనాలు, చివరికి వీరి యొక్క బిజినెస్లో వాహనాలు ఉంటాయి. ఆ వాహనాలకు సంబంధించి కూడా వీరికి గొడవలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అది పెట్రోల్ పరంగానా, లేకపోతే అవి ఇచ్చిన మనుషులు యాక్సిడెంట్ చేయడం ద్వారానా, వీరి మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వీరికి ఉన్నటువంటి కొంచెం జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఏకసంధాగ్రహము, పూర్వజన్మలో చేసిన పుణ్యఫలము కొంతవరకు వీరిని నిగ్రహిస్తూ, ఉన్నంతలో కోపం వచ్చినా జాగ్రత్తగా మాట్లాడే సందర్భాన్ని ఇస్తూ కాపాడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సింహరాశి వారు మాత్రము ముఖ్యంగా గ్రహాలన్నిటికీ కూడా వీరు కూడా తప్పకుండా నవగ్రహాలన్నిటికీ అర్చన చేసుకోండి. అట్లాగే నవగ్రహ పాశుపత హోమాన్ని చేయించుకోండి. ముఖ్యంగా కాలసర్పయోగ దోషాన్ని, శనిగ్రహ దోషాల్ని ముందొచ్చి 2-3 నెలలు కూడా మీకు తీవ్రతరంగా ఉంటుంది అన్ని విషయాలలో. కాబట్టి మా యొక్క పీఠంలో చేసేటటువంటి 70 రోజులు ఈ యొక్క కుజరాహు, కేతుగ్రహ, శనిగ్రహాల యొక్క జపతపాలతో పాటుగా ఈ 70 రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి పూజ సర్పసూక్తంతో చేయటము, మధ్యలో ఒక 2 సార్లు విశేషంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నము, హనుమంతుడికి సంబంధించినటువంటి హోమము చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా సంప్రదించండి. పీఠానికి ఫోన్ చేసి మీకున్నటువంటి గ్రహ బాధలను నివృత్తి చేసుకుంటూ, అట్లాగే మీకు ఏదైనా ఈవెంట్స్ వైజు జాతకంలో అనుకూలమా ప్రతికూలమా అనే తెలుసుకునే విషయాన్ని కూడా ఫోన్ ద్వారా సంప్రదించి చక్కగా మీ యొక్క ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి. చక్కగా జీవితకాలం అంతా కూడా సుఖ సౌఖ్యాలతో ఉండటానికి గ్రహాల్ని నమ్మండి. జ్యోతిష్యం ద్వారా పరిహారాలు ఆచరిస్తూ మీకు కలిగేటటువంటి సమస్యలని ఒక్కోసారి మీ యొక్క సొంత ప్రయత్నం ద్వారా ఆ యొక్క స్తోత్రాలు, ఈ యొక్క పూజలో చేసుకుంటూ సుభిక్షంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీమాత్రే నమః.